దగ్గర 1 kg డ్రై ఐస్ అయితే వేస్తున్నా. భయమైతుంది నాకు, అది ఏమైతే పేల్చదని. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ వీడియో కోసం గైస్ మేము తీసుకొచ్చాం 15 kgs డ్రై ఐస్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ప్యాకెట్ నిండా 15 kgs డ్రై ఐస్ గడ్డ అవుతుంది అనమాట. అసలు దీని టెంపరేచర్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే -78 degrees నుంచి -109 degrees Celsius వరకు అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఇంత చల్లగా ఉండే డ్రై ఐస్ ని ఇక్కడ మరుగుతున్న వాటర్ లో కనుక వేసినాం అనుకోండి, ఒక క్రేజీ రియాక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఆ రియాక్షన్ మన ఛానల్లో మీరు చూసే ఉంటారు. బట్ ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే మన లెవెల్ కూడా ఆ వీడియోలో లేరు, ఒక విజయుడు ఒక్కడే ఉన్నారు. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలి, ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా సరే సేఫ్టీ ఇస్ ఫస్ట్. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి చాలా అంటే చాలా సేఫ్టీతో అయితే వేయాలి. ఈ డ్రై ఐస్ ని మనం డైరెక్ట్ హ్యాండ్స్ తో పట్టుకున్నట్లయితే మొత్తం కూడా పుండ్లు అయ్యి చేతి మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ గ్లౌజెస్ అయితే వేసుకుంటున్నా. ఆ తర్వాత కళ్ళకు ఏం కాకుండా పోతోని గ్లాసెస్. గైస్ వాటర్ వచ్చేసి మంచిగా బాయిల్ అయితే అవుతున్నాయి. ఈ బాయిల్ ఎంత హాట్ వాటర్ లో మనం డ్రై ఐస్ వేసినట్లయితే అంత స్మోక్ అనేది మనకు బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 15 కిలోల గడ్డను అయితే ఆడకూడదా, ఈ పొగలు మీరు చూడవచ్చు. దీని బయట అయినా పొగలు ఎట్లా వస్తున్నాయి చుట్టూ కూడా. చేయి చూడవచ్చు మీరు. కొద్దిసేపు ముట్టుకున్నందుకే ఎట్లయిదో. ఇది ఎక్కువసేపు పట్టుకున్నారు అనుకోండి డ్రై ఐస్ ను, మొత్తం చేయి ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా డ్రై ఐస్ అయితే నేను వాటర్ వేస్తున్నా, భయపడకరా. 1 2 3 చేతిలో పట్టుకుంటే ఆల్రెడీ పొగలు వస్తున్నాయి. ఈ పొగ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా కార్బన్ డైఆక్సైడ్. దీంట్లో మొత్తం వేసి మొత్తం పొగలతో నింపామనుకో అందరం గోవిందా. అందుకోసమే చూసుకుంటే ఎక్స్పెరిమెంట్. 5 minutes later. ఏదేమైనా జింగని కన్నదాగా వస్తున్నాయి. అప్పుడేంది అచ్చా గిన్నె గడ ఆడుతున్నట్టున్నది. అప్పుడేందిరా రైస్ ని మొత్తం ఒకటే ముద్దలేక దాంట్లో వేస్తే రియాక్షన్ అనేది కరెక్ట్ వస్తలేదు. అందుకోసమే చిన్న చిన్న ముక్కలాగా వలగొడుతున్నాం. అది రెడీ రెడీ ఫర్ ద రియాక్షన్. ఓకే, ఫస్ట్ ఒక ముక్క అసలేదు. ఇప్పుడు అన్ని ఆల్ ముక్కాస్. 1 2 3 దగ్గర 1 kg డ్రై ఐస్ అయితే వేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు రియాక్షన్ అనేది ఎట్లా వస్తుందో. మనం దగ్గర 1 kg డ్రై ఐస్ ని మాత్రమే వేసినాం, దాంతోనే పోవాలి మొత్తం. జింగ్స్ దొరుకుతుంది, పొగ దొరకదు ఇలా దొరుకుతుంది. 1 kg డ్రై ఐస్ మనం వేసినట్లయితే అది వచ్చేసి ఇంత రియాక్షన్ అయితే క్రియేట్ చేసింది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దగ్గర దీంట్లో ఒక 14 kgs డ్రై ఐస్ అయితే ఉంది. దాన్ని ఒక పెద్ద బౌల్ తీసుకొని మొత్తం వాటర్ అంతా హీట్ చేసి ఈ 14 kgs డ్రై ఐస్ ని ఒకటేసారి దాన్ని వేద్దాము అండ్ చూద్దాం ఎంత పెద్ద రియాక్షన్ వస్తుంది ఏం కదా అని చెప్పేసి. పోయినసారి 10 kgs వేసినాం, ఆల్మోస్ట్ రూమ్ సగం నిండింది టేబుల్స్ వరకు. ఈసారి 14 kgs వేస్తున్నాం, చూద్దాం ఎంత నెక్స్ట్ ఎవర్ రియాక్షన్ వస్తుందో. లెట్స్ స్టార్ట్.
మొత్తం ఫుల్ గరం చేయాలి. ఫుల్ ఎంత గరం అయితే అంత మనం పొగలైతే బయటకు వస్తాయి. నేనైతే పెద్ద పెడుతున్నాను. ఫస్ట్ ఈ డ్రైయర్స్ ని మొత్తం ముక్కలు ముక్కలు వేసుకున్నాను అంటే కొద్దిగా గరం అయినట్టు ఒక ముక్క ఎత్తున్నా అయినా రియాక్షన్ వస్తుందా? కొంచెం కొత్తనే చల్లటి నీళ్ళు కదా, కొద్దిగా రియాక్షన్ వస్తుంది. ఇంకా బాగా ఘోరంగా హీట్ కావాలి. వాటర్ మసలేటప్పుడు ఇల్లు డ్రై చేసి మొత్తం వేద్దాం. మళ్ళా వాటర్ వచ్చేసి గైస్ గరం అయితే అయిపోయినాయి. మొత్తం చెమటలతో నానిపోతున్నాం. రూమ్ అంతా హీట్ అయింది. అనిపిస్తుంది. భయం అవుతుంది నాకు. అది ఏమైతే పేల్చదని. తీరా నువ్వు భయపడకు. ఫస్ట్ ఒక గడ్డ వేసుకున్నా ఎద్దరే. ఇయ్యో మొత్తం పొగలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు డ్రై చేసి మొత్తం వేద్దాం. అది రెడీ ఓకే విజయ్. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా డ్రై చేసి వేసిన తర్వాత అంత స్టూడియో మొత్తం పొగలమయం అయిపోయింది. జింగ ఇక్కడ వండుకో మనకు మొత్తం కావాలి స్టూడియో. 1 2 3 కనిపించలేడు. పడిపోయాడు అదే. మొత్తం వాళ్ళు వేసినాము. ఏం అంత పోపు అయిపోయింది. స్టవ్ బంద్ అయిపోయింది. మా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మొత్తం చక్కెర వచ్చినట్టు కప్పు వచ్చినట్టు అయిపోయింది. వీడియో షూట్ చేయలేదు. డ్రైస్ ఒక గడ్డ మొత్తం వేసినా కానీ ఇంకో 15 kg గడ్డ తీసి ఇప్పుడు మళ్ళీ ఎత్తున్నాం దాంట్లోనే. దమ్ వెళ్తలేదు, ఘోరంగా అయింది. తగ్గట్టు మొత్తం ఇలా సాధ్యం అయింది. కథలా డ్రై చేసి పెట్టి దాన్ని తీయంగానే మీరు చూడొచ్చు ఎట్లా అయిపోయిందో మొత్తం అంత గడ్డ కట్టింది. ఈ ఎక్స్పెరిమెంట్ ని సెకండ్ టైం చేస్తున్నాం. 1 2 3 వస్తుంది. రియాక్షన్ చూడొచ్చు మీరు ఎంత ఘోరంగా వస్తుందో. దీంట్లో ఐస్ గడ్డలు వేయంగానే వాటర్ మొత్తం బయట ఇట్టినే కాళ్ళ మీద పడ్డట్టున్నాయి. మొత్తం నిండిపోయింది పొగలకు. నింపి నింపా చాకో. 1 2 కనబడుతున్నావా? కనబడుతున్నావు. అయ్యో టిక్కి అనిపిస్తుంది. అయ్యో ఇలాకే మొత్తం సినిమాలల్లో దేవుళ్ళ కాడ కింద పోతా ఉంటది కదా ఇట్లా. అబ్బో చాలా అంటే చాలా క్రేజీ రియాక్షన్ గైస్. మనం డ్రై చేసి కనుక వాటర్ లో వేసినట్లయితే చల్లటి నీళ్ళు ఇంతగా పడుతున్నాడు. వేడి నీళ్ళలో వేస్తేనే ఎక్కువ రియాక్షన్ అనేది రావడం జరుగుతుంది. రూమ్ మొత్తం ఎంత వేడైందంటే పైన ఏసీ మీరు చూడవచ్చు 16 degrees అవుతున్నది. అయినా కూడా టెంపరేచర్ కంట్రోల్ అయితే లేదు. అందరం చెండాలతో నానిపోయినాం.
అసలు ఇవరి దాకా మొత్తం ఎంత వేడి ఉండేనో, కానీ లోపల రూమ్లకి మనం ఉండి 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 బయటకు రాగానే చల్లగా ఉన్నది బయట. దమ్మాయిలో ఇవరి దాకా ముక్కుకి ఏం గిరింది ఇంకా ఏమో కొరికిన వరం ముక్కు ఏమో పుచ్చుకోవచ్చు అవి ఇంకా ఉన్నాయి అలా ఇలా బుడుకు 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 అని ఏదైతే సౌండ్ వస్తుందో ఆ సౌండ్ మనం వాటర్ వేడి ఉండడం వల్ల కాదు, డ్రై ఐస్ వాటర్ తో రియాక్ట్ కావడం వల్ల సౌండ్ వస్తుంది. అది లోపల డ్రై ఐస్ ఇంకా బయటికి కొంచెం ఉండొచ్చు, అది ఉండడం వల్లనే బుగ్గలు వస్తున్నాయి. గడ్డి ఉందేమో ఒకటి కాదు ఏంది ఉన్నది ఇగో ఏంది దానివల్లనే పొగలు వస్తున్నాయి. కానీ గాయస్ ఒకవేళ మీరు కనుక డ్రై ఐస్తో నేను ఎక్స్పెరిమెంట్ చేసిరు అనుకో, ఇట్లా చేతులు అయితే పట్టుకోవద్దు, మరీ చెప్తున్నాను. అందుకే ఒక సెకండ్ కూడా మోలీ ఎత్తలేను దీన్ని. ఇగో ఈ డ్రై ఐస్ దీంట్లో ఉన్నంత షేపు మనకు బయటకు బుడగలు వస్తూనే ఉంటాయి. డ్రై ఐస్తో ఇలాంటి చాలా క్రేజీ ఎక్స్పెరిమెంట్లు అయితే మనం షూట్ చేయవచ్చు. బట్ ఏది షూట్ చేసినా సరే ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్తో అయితే వేయాలి. మేము ఒకవేళ ఇంకా ఒక 10 minutes లోపల ఉండుంటే మేబీ స్పృహ పడిపోయే వాళ్ళం కావచ్చు. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.